జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలు రచ్చకెక్కాయి. సీనియర్ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని జగిత్యాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్థానిక నేతలతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే నేతల్ని తీసుకుని ముఖ్యమంత్రి దగ్గరకు బయలుదేరారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలు రచ్చకెక్కాయి. సీనియర్ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలంటూ జగిత్యాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. ఆల్రెడీ ఇప్పటికే ఇటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా అక్కడ స్థానిక నేతలతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అక్కడ ఎమ్మెల్యే నేతల్ని తీసుకుని ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి బయలుదేరారు. ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది? ఇటు ఎమ్మెల్యేలు మాట్లాడబోతున్నారా సీఎం రేవంత్ రెడ్డితో? రైట్ సుధా, మీరు అన్నట్టుగా జగిత్యాలలో కాంగ్రెస్ లో ఒకవైపు జీవన్ రెడ్డి చేసిన ప్రకంపనలు, అంటే రాజీనామా చేసిన ప్రకంపనలు ఇంకా చల్లారలేదు. ఇక అంతలోనే కాంగ్రెస్ లో ఇటు ఏదైతే సీనియర్ నాయకులుగా ఉన్న వారంతా కూడా మా కార్పొరేషన్ లో చోటు కల్పించలేదు, అదేవిధంగా కోఆప్షన్ మెంబర్ లో కూడా చోటు కల్పించలేదు అనేది కూడా ప్రధానంగా విమర్శలు చేస్తా ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని కలవాలి, మాకు అన్యాయం జరుగుతుంది అనేది కూడా ఇక వారు చాలా రోజుల నుంచి అడుగుతున్న డిమాండ్. ఆ డిమాండ్ కి తగ్గట్టుగానే నిన్న ఏదైతే ఇటు మంత్రి ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని కలుస్తాము, సీఎం ని కలుస్తాము అన్న నేపథ్యంలో సీనియర్లంతా కూడా తన పదవుల గురించి అడగడానికి నిన్న బస్సు కూడా పూర్తిగా ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 80 మందికి పైగా నిన్న సమావేశం అయ్యారు. వారంతా కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి. కానీ ఆయన ఒక్కసారిగా దుద్దిల్ల శ్రీధర్ బాబుకి సంబంధించిన వర్ధంతిలో దుద్దిల్ల శ్రీపాదరావుకి సంబంధించిన వర్ధంతిలో ఆయన నిమగ్నమైన వేళ ఇక ఖచ్చితంగా మంత్రి గారు కాకుండా అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న సంజయ్ కి సంబంధించిన అతను కూడా అందుబాటులో లేకపోవడంతో ఒక్కసారిగా నిన్న కార్యక్రమం అంతా రద్దయింది. ఆ తర్వాత జరిగిన పరిణామం ఈ రోజు మంత్రి ఆధ్వర్యంలో కాకుండా ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యేను వెంట పెట్టుకొని అందరు కలిసి వెళ్ళి ఖచ్చితంగా పదవులను అడగాలనేది కూడా ప్రధానంగా అక్కడ డిమాండ్. దానికి సంబంధించి ఇక ఎమ్మెల్యే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారనేది కూడా చెప్తున్నారు. దాంతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీతో మమేకం అవుతూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఖచ్చితంగా అభివృద్ధి కోసం మేము కాంగ్రెస్ పార్టీ తోటి ముందుకెళ్తాము అన్న నేపథ్యంలో ఎమ్మెల్యే అనుచరులకు మాత్రమే కోఆప్షన్ లో, అదేవిధంగా మిగతా ఆలయ చైర్మన్ పదవులలో కూడా ఎమ్మెల్యే అనుచర వర్గానికే ఇస్తున్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా మేము ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు కూడా అన్ని అవకాశాలు కూడా కల్పించాలనేది కూడా ప్రధానంగా సీనియర్లంతా డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు జీవన్ రెడ్డి వర్గం నుంచి, అదేవిధంగా ఇటు ఎమ్మెల్యే సంజయ్ వర్గం నుంచి వచ్చిన వారంతా కూడా సఫర్ అవుతున్న పరిస్థితి. ఓన్లీ సంజయ్ కి సంబంధించిన అనుచరులకు మాత్రమే పదవులు దక్కుతున్నాయి. ఇక జీవన్ రెడ్డికి సంబంధించిన అనుచరులకు, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ఇక అవకాశం లేదు అనేది కూడా, వారికి అవకాశాలు కనిపించట్లేదు అనేది కూడా పెద్ద ఎత్తున విమర్శ. ఆ విమర్శకు సంబంధించి కూడా వారంతా కూడా ఈ రోజు ఏకమయ్యారు. 80 మందికి పైగా ఈ రోజు రేవంత్ రెడ్డిని కలవడానికి ఇక హైదరాబాద్ కు వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా తమ డిమాండ్స్ అన్ని కూడా రేవంత్ రెడ్డి ముందు పెడతాము, సీనియర్ కాంగ్రెస్ నాయకులకు ఖచ్చితంగా అవకాశాలు ఇవ్వాలి, ఖచ్చితంగా లేదు అని అంటే మాత్రం పెద్ద ఎత్తున జగిత్యాల్లో ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అన్ని విధాలుగా పెద్ద ఎత్తున మూమెంట్ తీసుకొస్తాము. ఇటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంటే అసలైన కాంగ్రెస్ నాయకులకి, వలస వచ్చిన కాంగ్రెస్ నాయకులకి మధ్యలో పెద్ద ఎత్తున ఒక మూమెంట్ తీసుకొస్తాం అనేది కూడా వారు హెచ్చరిస్తున్నారు. ఏమవుతుంది నిజంగానే జగిత్యాల్లో ఈ ఒకవైపు జీవన్ రెడ్డి పార్టీ మార్పు, అదేవిధంగా ఆయన ఏదైతే ప్రకంపనలు చేశారో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న వారంతా కూడా రెండు వర్గాలుగా చీలిపోయి ఒకవైపు మంత్రి అనుచరులుగా, మరొక వైపు ఎమ్మెల్యే అనుచరులుగా ఈ రెండు వర్గాలుగా చీలిపోయి ఖచ్చితంగా పదవుల కోసం మాత్రం పెద్ద ఎత్తున కుమ్ములాటలు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. దీన్ని ఖచ్చితంగా అధిష్టానం ఏ విధంగా వీరి యొక్క అధికారానికి సంబంధించి ఏదైతే కోఆప్షన్ మెంబర్లలో ఎవరికి అవకాశాలు కల్పిస్తారు, వీటన్నిటిని ఏ విధంగా వేరియేషన్ చేసుకోబోతుంది, అధిష్టానం ఏ విధంగా వీరందరినీ బుజ్జగించబోతుంది అనేది కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సుధా. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడానికి వెళ్తున్నాము. దేని కొరకంటే నిన్నటిదాకా మీరు స్క్రోలింగ్ ట్రోలింగ్ ఎన్నో చేసిర్రు, దానికి వ్యతిరేకంగా అవన్నీ నమ్మొద్దు. కాంగ్రెస్ పార్టీ జగిత్యాల నియోజకవర్గం పటిష్టంగా ఉంది అని చెప్పడానికి
గౌరవ ముఖ్యమంత్రి గారికి కలవడానికి వెళ్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే మాకు టైం ఇచ్చింది, కానీ వారి అనుకోకుండా నియోజకవర్గాల పునర్విభజన ప్రెస్ మీట్ ఉండే కాబట్టి అది పోస్ట్ పోన్ చేసిండ్రు. మీరు దానికి ఆ పోస్ట్ పోన్ కు ఎమ్మెల్యే గారు హైదరాబాద్ పోయినారు, మంత్రికి నెంబర్ వాడతలేదు, కోఆప్షన్ లేదు, నామినేట్ పదవి మేము ఏ పదవులు ఆశించిపోతలేము. 40 సంవత్సరాలతో ఏ పదవులు ఆశించకుండానే జీవన్ రెడ్డి గారి దగ్గర పనిచేసిన మాట వాస్తవమా కాదా? మీ పత్రిక సోదరులందరూ మీకు తెలియదు. జగిత్యాల నియోజకవర్గాల ప్రజలు ఎవరు కూడా మరి కాంగ్రెస్ పార్టీ పట్ల వారికి ఉన్న విధేయత, వారికి ఉన్న చిత్తశుద్ధిని కూడా మేము నిరూపించుకునే దిశలో ప్రయాణిస్తాం తప్పితే ఇది ఎవరికి పోటీ కాదు. మరి ఎవరికి దశాబ్ద కాలంగా మరి అరాచక పాలనను విమర్శించినటువంటి మా కాంగ్రెస్ పార్టీ ఇవాళ మేము వారి పంచన చేరడం మాకు మనసొప్పక కాంగ్రెస్ పార్టీకే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే నాయకత్వంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తామని ఘంటాపథంగా చెప్తూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి, ఇంకా ప్రజాప్రతినిధుల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇది రాహుల్ గాంధీ, ఇది రాజీవ్ గాంధీ కలలు కన్న సామ్రాజ్యాన్ని మేము నెరవేరుస్తూ ఘంటాపథం